Radio City Wrong Story by Radio City RJ Sid. రేడియో సిటీ 91.1 FM. నేను మీ సిద్ధు. వెల్కమ్ టు యట్ అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రేడియో సిటీ రాంగ్ స్టోరీ. అటు హాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్, టాలీవుడ్, ఏ వుడ్ని డిఫరెన్షియేట్ చేయకుండా అన్ని వుడ్ల సినిమాల స్టోరీలను తీసుకుని వాటికి క్రేజీ ట్విస్ట్లు ఇస్తూ నీకు ఎండ్లెస్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చుడే నా పని. అట్లా ఈ రోజు మనం మాట్లాడుతున్నది ఒక మంచి బిరుదు గురించి. ఎక్కడో రోడ్ మీద ఇరుక్కుపోయినప్పుడు నువ్వు ఫోన్ చేసి ఆ వన్ అండ్ ఓన్లీ ఫ్రెండ్ పెట్రోల్ తీసుకొస్తే వచ్చే బిరుదు. 4 ఏళ్ల నుంచి లవ్ చేసినా కానీ ఫ్రెండ్ జోన్ చేసేసి ఇంకొక పిల్లగా అంతా వెళ్ళిపోయేటప్పుడు లాస్ట్ గా అమ్మాయి నీకు చెప్పే మాట ఈ బిరుదు. అమ్మ నీ ముందు ఒప్పుకోకపోయినా కానీ రిలేటివ్స్ ముందు చెప్పే ఈ బిరుదు. నాన్న నుంచి ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేని బిరుదు. ఆ బిరుదే ఈ సినిమా టైటిల్. అదే ఎంత మంచి వాడవరా. ఇక తెరెత్తి స్టోర్లో కడుగు పెడితే ఎలమంచిలో ట్రైన్ ఆగుతుంది. ఒక బ్లాకేజ్ వల్ల నందిని తన ఫ్లాష్ బ్యాక్ చెప్తుంది బాలు అనే తన లవర్ గురించి. అనాది కాలం నుంచి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వస్తున్న అలవాటే. హీరో మీద సింపతి క్రియేట్ చేయాలంటే చేయాల్సింది ఒకటే, లేదంటే హీరోకి ఎక్స్ట్రీమ్ హీరోయిజం తీసుకురావాలంటే చేయాల్సింది కూడా ఇదే. చిన్నప్పుడే మనం అనాథ చేసేయాలి. అదే జరుగుతుంది ఇక్కడ కూడా. బాలు వాళ్ళ అమ్మా నాన్న తిను చిన్నప్పుడే చనిపోవడంతో అనాథ అయిపోయింటాడు. మళ్ళీ నందిని వాళ్ళ ఫాదర్ బాయ్స్ హాస్టల్లో తనని వేసేసి హెల్ప్ చేస్తుంటాడు. స్క్రీన్ మీద లాంగ్ ప్రెస్ చేసి 2x స్పీడ్ లో ఫార్వర్డ్ కొడితే 10 ఏళ్ల తర్వాత సినిమాలో హీరో తన లైఫ్ లో షార్ట్ ఫిలిం లో హీరో అవుతాడు. మరి నందినికి బాలు తొక్కినా, తోసినా, తుమ్మినా, తగ్గినా, ఏది చేసినా గానీ అబాబాబాబా ఏమి హీరో లేకున్నారా అనే ఫీలింగ్ లో ఉంటది ఆమె. తీసేది షార్ట్ ఫిలిం అయినా గానీ సలారంత బిల్డప్ ఇచ్చేస్తుంటది. ఒక రోజు బాలు తన ఆర్మీ యూనిఫామ్ చూసి ఏమైందా అని చెప్పి సస్పెక్ట్ చేస్తుంది. సిగ్గు లేకుండా నాతోన సింతతొక్కు లాక్కుని తినేవాడు నాతోన సీక్రెట్స్ పెట్టుకుని ఉన్నాడా, ఏం చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళ నాన్న వాళ్ళ బినామీలతో పంపించి తెలుసుకోమని చెప్తుంది బాలు గురించి. అప్పుడు తెలిసొస్తుంది తన పేరు బాలు కాదు సూర్య అని. అంతేకాదు తనకు ఓ బ్రదర్ ఉన్నాడని, తను కూడా ఆర్మీ ఆఫీసర్ అని తెలుసుకుంటారు. దానికి తగ్గట్టే షాకింగ్ న్యూస్లన్నీ పడతాయి. బాలు ఎవరో తాత నానమ్మలతోన తులాభారం వేసుకున్నట్టు, రిషి అనే అమ్మాయితోన రక్షాబంధన్ సెలబ్రేట్ చేస్తున్నట్టు కంటబడి ఇవన్నిటి విషయాల గురించి అనుమానం వస్తుంది. నందినికి డౌట్ వస్తుంది, ఈడు మన సొంతోడా సైకోపాత, ఇంతమంది ఫ్యామిలీని పెట్టుకున్నాడేంది, ఇవి సక్రమ సంబంధాలా అక్రమ సంబంధాలా, వీటి గురించి తప్పకుండా తెలుసుకోవాలని చెప్పి తన ఫ్రెండ్స్ అందరిని తీసుకుని బాలును ఒక కెఫేలో కలుద్దాం దా అని పిలుస్తుంది. అప్పుడు బాలు గారు రివీల్ చేస్తారు, నేను శివాని కాదు, ఆర్మీ ఆఫీసర్ని కాదు, నా పేరు బాలు బాలే. తన యాక్టింగ్ స్కిల్స్ వాడి జనాలకు మంచి చేసేటట్టు ఎవరికైతే ఫ్యామిలీ మెంబర్స్ లేరో ఆ ఫ్యామిలీ మెంబర్ తనై యాక్టింగ్ చేసేసి వాళ్ళకి మానసిక ఆనందం ఆహ్లాదం కలిగించేలాగా చేస్తూ ఉంటా అని చెప్తాడు. దాని పేరే ఆల్ ఈజ్ వెల్ ఎమోషన్ సప్లయర్స్. ఇంకా అమ్మాయిలు ఇట్లాంటి గ్రీన్ ఫ్లాగ్ లకి ఇట్టే పడిపోతారు కదా, బాలుకి ఇంకా మ్యాడ్లీ లవ్ లో పడిపోతుంది. సరే రాబాయ్ నీ మంచి పని నువ్వు గాని, నేను నీకు అస్సలు అడ్డురానని చెప్తే కొన్ని రోజుల తర్వాత రేడియో సిటీ రాంగ్ స్టోరీలో ట్విస్ట్ వస్తుంది. మున్నార్లో వెకేషన్ పోయినప్పుడు ఒక కపుల్ మనోని పిలుస్తారు. వాళ్ళకి ఆల్ ఈజ్ వెల్ ఎమోషన్ సప్లయర్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయండోయ్. ఆ కపుల్ ఇద్దరులో అమ్మాయి, మా అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయినారు, ఇప్పుడు కన్యాదానం చేయడానికి కూడా నాకెవ్వరు లేరు, వీడేమో నన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు కానీ పెళ్లి చేసుకుని కన్యాదానం చేయకపోతే ఎట్లా అంటే మనోడు కరిగిపోయి తన స్టోరీకి రిలేట్ చేసుకుని నీకు నేనున్నా చెల్లి అని బాలు ముందుకొస్తాడు. ఇంకేమి పెళ్లి కట్టిస్తున్నాడు, కన్యాదానం చేయబోతున్నాడు. అంతల్లో గన్ షాట్లు దడేలు మనం వెళ్తే తీరా చూస్తే పిల్ల రియల్ అమ్మాయ్యా దొంగ పెళ్లి చేయిస్తున్నాడు అని చెప్పి బాలు మీద నింద పడుతుంది. నేను కాదురా మొర్రో, నాకు దీనికి ఏం సంబంధం లేదని ఎంత ఎక్స్ప్లెయిన్ చేసుకున్నా గానీ తనని నిజంగా నమ్మేటోళ్ళు ఎవ్వరు లేకపోయి ఎగ్జాక్ట్లీ అట్ దిస్ మూమెంట్ పిల్ల వాళ్ళ బాబాయ్ ఈయనెక్కడో చూస్తున్నారబ్బాయి, మనకి తరతరాలుగా గొడవను చూసినావో మన చిన్న తాతతోన. మొన్న మన ఆస్తి తగాదాల్లో వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళ ఇంటి ఫోటో ఫ్రేమ్ లో తాత నాయనమ్మ వీడు ఉన్నాడు. అయితే ఈ నాయలు వాళ్ళిద్దరి మనవడు మనకిష్టం లేని పెళ్లి చేసేసి మనతో రివెంజ్ తీసుకోవాలని చెప్పేసి వాళ్ళ మనవడిని ఇట్లా పంపించిర్రు అని చెప్పేసి వీళ్ళు స్పెక్యులేట్ చేసి మనవని కట్టేసి కొట్టేస్తుంటారు. ఇప్పుడు తనకు సంబంధించి తనకు ఏకైక ప్రూఫ్ ఉన్నది నందిని దగ్గర మాత్రమే. జిందగీలో ఒకే ఒక ఛాన్స్ తీసుకుని నందినికి ఫోన్ చేసి నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలంటే నువ్వే రావాలా, ఏమన్నా చెయ్యి, ఇక్కడ మున్నార్కి వచ్చేసి అంటే ఆ పిల్ల హైదరాబాద్ నుంచి ట్రైన్ ఛాలెంజ్ ఇచ్చుంటారు. కరెక్ట్ గా 12 గంటలలో ఆ పిల్ల వచ్చి నువ్వెవరో నీ సంగతి ఏందో ప్రూవ్ చేసుకుంటే సరే, లేదంటే కాస్ కోసిపెడతాం. ఇక నందిని ట్రైన్లో వస్తూ ఉండగా ఏదో ప్రాబ్లం వచ్చి ట్రైన్ ఆగిపోతుంది. టైం గడిచిపోతుంది. ఈ విషయం గురించి టెన్షన్ పడిపోతుంటే ప్యాసింజర్స్ అందరూ ఏమైందమ్మా ఏంది సంగతి అంటే, నీకు ఆ విషయం తెలవాలంటే బాలుగాని కథ తెలవాలి సామే అని కథ అంతా చెప్పుకుంటూ వస్తుంది. మరి 12 గంటల లోపు నందిని రీచ్ అయిందా? బాలు గొంతు మీద ఉన్న కత్తి అట్లా తెగబోతున్నంత లోపల నందిని ఎంట్రీ ఇస్తుంది. డైరెక్టర్ కట్ చెప్తాడు. అంటే బాలు షార్ట్ ఫిల్మ్ యాక్టర్ కదా, ఇదంతా షార్ట్ ఫిల్మ్ లో పార్ట్ అనమాట. ఇది సిద్ధుగాని రాంగ్ స్టోరీ. ఎటుంది అదిరిపోలే. మళ్ళీ రేపు ఇంకొక క్రేజీ స్టోరీతో నీ ముందుకు వస్తా. అప్పటిదాకా స్టే ట్యూన్డ్. Radio City Wrong Story by Radio City RJ Sid.